దేవుని సాక్షిగా బాబా సాక్షి నేను కొలిచాను, బాబా సాక్షి నా సాక్షిగా మా చేస్తా. అట్లాంటి వాళ్ళు ఒక్కరు లేరమ్మా. ఎవరు లేదని బాబా మీద ఒట్టేసి నువ్వు చెప్తావు కదా. ఇప్పుడు వీళ్ళంతా వచ్చిండారు, వీళ్ళు ఎవరిన దొంగలా దొరలా నువ్వే చెప్పి మా వాళ్ళే లేదని ఎందుకు చెప్తావమ్మా? ఏదమ్మా మీరు పిలుచుకోరని చెప్తానమ్మా. ఆమె వచ్చినప్పుడు నాకు అర్థమైందండి, ఆమెకు అందరూ ఉన్నారు, కాకపోతే ఆమె అబద్ధం చెప్తున్నారు అని నాకు క్లియర్గా అర్థమైంది. కాకపోతే అప్పటికప్పుడు వెనక్కి పంపించేస్తే ఏ మగాయిత్యానికి పాల్పడతారో అన్నట్లుగా ఆమెకి మన ఆశ్రమంలో అవకాశం కలగజేశాను. ఆమె మాటలనే ఒక వీడియో రూపంగా మీ అందరికీ తెలియజేశాను. అప్పటికే వాళ్ళు పాపము చాలా వరకు వెతుకుతున్నారంట ఏడ్చుకుంటూ. ఆమెకి 3 కూతుర్లు, 1 కొడుకు, వాళ్ళ భర్త అందరూ ఉన్నారు. చాలామంది 15 మంది దాకా వచ్చారు. చాలా వరకు ఏడ్చారు పాపం అందరూ కూడా. ఆ తర్వాత ఆమెకు నచ్చజెప్పి తీసుకెళ్లారనమాట. ఇది ఈ పూట మన చిన్ని వీడియో. నచ్చితే లైక్ చేయండి.